నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మీరు ఇందాక లాస్ట్ వీడియోలో మాట్లాడుతూ స్పిరిట్ ఎనర్జీస్ అన్నారు. స్పిరిట్ ఎనర్జీస్ అంటే ఏంటి? అవి మనకి ఎట్లా మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి? అంటే స్పిరిట్ ఎనర్జీస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఆత్మలు, శుద్ధ శక్తులు, ప్రేతాత్మలు, ప్రేతలు. అవి ఉన్నాయంటారా ఇప్పుడు? ఎందుకుంటావు? భలే చక్కగా ఉంటాయి. ఇప్పుడు దేవుడు భగవంతుడు ఎలా అయితే స్వరూపాలు ఉన్నాయి మనకి, దేవతా స్వరూపం ఎలా ఉందో ప్రేత స్వరూపం అలాగే ఉంది. ఒకవేళ అవి మనకి ఆ ఎనర్జీస్ ఉన్నాయి అనుకోండి, మన ఇంటి చుట్టుపక్కల, మనం తిరిగే చుట్టుపక్కల, అవి మనకి ఎలా తెలుస్తాయి అంటారు? చాలా సింపుల్ నాన్న. ఇది ఎనర్జీస్ ఉంటాయి. ఈ ఎనర్జీస్ ఉన్న ప్లేస్లో ఇంట్లో ఎప్పుడు అరుచుకుంటారు, ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతుంటాయి. ఇంటికి వెళ్ళడం ప్రారంభం అవను, బయట చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తారు వేరే ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ చక్కగా మాట్లాడుకుని నవ్వుకుంటూ ఇద్దరు సాయంత్రం ఈ వంట చేస్తావా, ఆ వంట చేద్దామా, ఇది చేసుకుందాం, అది చేసుకుందాం అని ఇద్దరు మాట్లాడుకుంటారు శుభ్రంగా. ఇంటికి రాని కొట్టుకుంటారు. అప్పుడు ఆ ప్లేస్లో ఉన్నట్టు స్పిరిట్ ఎనర్జీస్ ఉన్నట్టు. అవి మరి ఒకవేళ ఇంట్లో మనం ఇలాంటివి ఉన్నాయని మనకి డౌట్ వస్తుంది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు చికాకులు ఎదురవుతున్నాయి, ప్రతిరోజు కొట్టుకుంటూనే ఉంటున్నాం. అప్పుడు కొన్ని రెమెడీస్ ఉంటాయి కదమ్మా. ఇలా మీరు ఇందాక చెప్పారు, ఒక వాటర్ చెంబుని ఇలా పెడితే కనుక రాగి చెంబులో అది నెగిటివిటీని తీసేస్తుంది అని చెప్పి. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మనం రెగ్యులర్గా ఇంట్లో ధూపాలు వేసుకోవడం కానీ ఇట్లా ఇంకొన్ని ఏమన్నా ఉన్నాయా జనరల్గా ఈ స్పిరిట్ని క్లోజ్ చేయడానికి? చాలా సింపుల్ పనే, కానీ కొంచెం కష్టమైన. ఎందుకంటే స్పిరిట్ ఎనర్జీస్ రాకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, రాకుండా ఉండాలి అంటే కారణం మెయిన్ మనం బయటకు వెళ్ళే బట్టలు, బయట నుంచి వచ్చే వస్త్రాలని తడుపుతూ ఉండాలి. అంటే వేసుకుని వెళ్ళిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి రాగానే ఇంట్లో ఎక్కడ కూర్చోకుండా తిన్నగా బాత్రూంలోకి వెళ్ళి బట్టలు తడిపేసుకోవాలి. మన కరోనా అప్పుడు ఎలా చేస్తాం అందరం, అవును, ఆ పద్ధతిలో చేసుకుంటే స్పిరిట్ ఎనర్జీస్ కొన్ని రోజులకి మనం పంపించేసి బయటికి. స్పిరిట్ ఎనర్జీస్ మనతో పాటే వచ్చేస్తాయి అంటారా? బట్టలతో వస్తాయి. చాలామంది ఏంటంటే బట్టలతో వస్తాయి. అసలు ఆ స్పిరిట్ ఎనర్జీస్ ఎలా వస్తాయి అంటే వాటికి దారి గమ్యం తెలియదు. సో ఏ సోల్ ఏది ఈజీగా అనిపిస్తే వాళ్ళకి వాళ్ళతో వస్తుంటాయి. అందరికీ రాదు. కొంతమంది సోల్స్ ఉంటాయి, అవి ఈజీగా అవి వాళ్ళ దగ్గరికి రాగలుగుతాయి, వాళ్ళతో ఉండగలుగుతాయి, వాళ్ళతో పాటు అలాగా లైఫ్ లీడ్ చేయగలుగుతాయి. కొన్ని సోల్స్కి అవి ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళకి కర్మఫలం ఎక్కడో ఉంటే ఆ ఎనర్జీస్ పనిచేస్తుంటాయి వీళ్ళ మీద. సో అలాంటి స్పిరిట్ ఎనర్జీస్ ఉన్న మనుషులు ఉన్నారు. అలా వాళ్ళు వాళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే డైలీ నెగిటివ్గా ఉంటారు వాళ్ళు. నోరు తెలిస్తే నెగిటివ్ మాట్లాడతారు, పాజిటివ్ మాట్లాడరు. ఏదైనా పాజిటివ్ మాట్లాడచ్చు కదా అంటే నాకు ఎప్పుడు పాజిటివ్ అనిపించట్లేదు, అందుకే నేను ఇలా మాట్లాడతాను, ఇలాగే అనిపిస్తుంది. సో వాళ్ళకి స్పిరిట్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే. సో అందువల్ల వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, నెగిటివ్ తప్ప పాజిటివ్ ఉండదు. అలాగని ఖచ్చితంగా అంటే అలాగే మాట్లాడుతుంటే కొంతమంది ప్రాక్టికల్గా మాట్లాడతారు. సో ప్రాక్టికల్కి స్పిరిట్ ఎనర్జీస్ ఉన్నట్టు కాదు. కొంతమంది ఏదైనా సరే గుడికి వెళ్ళినా వాళ్ళ మొహంలో స్మైల్ రాదు, గుడికి రమ్మంటే రారు, దేవుడి దగ్గర మొక్కమంటే మొక్కరు, దేవుడు పూజ చేయమంటే పూజ చేయరు. అది ఎందుకో ఇష్టం ఉండదు. అది కరెక్ట్గా స్పిరిట్ ఎనర్జీస్. దీంట్లో కొంతమంది ఏంటంటే దేవుడిని నమ్మరు, మానవ సేవలు చేస్తుంటారు. సేవలు చేస్తారు, వాళ్ళకి కాదు నేను చెప్పేది. పర్టికులర్గా వీళ్ళు వేరే అసలు ఎవరికి సేవ చేయరు. మనిషికి ఒకరికి దానం చేయరు, ధర్మం ఉండదు, తర్వాత భగవంతుని నమ్మరు, మనుషుల్ని నమ్మరు, ఏది చేయరు. వాళ్ళందరూ వాళ్ళ ఇండిపెండెంట్గా బతుకుతుంటారు. దేనికోసం బతుకుతున్నారంటే అది కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఎనర్జీస్ పనిచేస్తాయి. ఇప్పుడు మరి వీటిని మనం దూరం చేసుకోవాలి, వీటి ఎఫెక్ట్ మన మీద తగ్గాలంటే మనం ఎలాంటి రెమెడీస్ పాటించాలమ్మా? సింపుల్ రెమెడీస్ ఏనమ్మా. ఎర్లీ మార్నింగ్ లేవాలి, సూర్యోదయం పూర్వమే నిద్ర లేవాలి. లేచి సూర్యుడు కనిపించే కిరణాలు ఏవైతే వస్తున్నాయో ఆ కిరణాల ముందు నించోవాలి. సో అలా నించోని సూర్య నమస్కారాలు చేయాలి. 11 నమస్కారాలు మినిమం. అంటే 108 నమస్కారాలు ఉంటాయి ఆయనవి. అంటే స్నానం చేసి సూర్యోదయం పూర్వం నిద్ర లేచి స్నానం ఆచరించి సూర్య కిరణాలకి ముందు నించొని 11 నమస్కారాలు చేయాలి. అంటే మామూలుగా అయితే 108 నమస్కారాలు అయినవి, అవి కాకుండా అంత చేయలేని వాళ్ళు 11 చేయాలి. 11 నమస్కారాలు చేస్తూ ఆ సూర్యకాంతి ఇంట్లో పడుతూ ఉంటే సో నెగిటివ్ ఎనర్జీ అనేది నెమ్మగా దూరం అవుతుంది. చాలామంది ఇంట్లో సూర్యకాంతి పడదు. అవును, ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్లో అసలు సూర్యకాంతి అనేది రాదు కదా. ఎప్పుడైతే సూర్యకిరణాలు పడవో నెగిటివ్ ఎనర్జీస్కి పెరిగే అవకాశం ఉంటుంది. అవి కరిగే అవకాశం అనేది సూర్యకిరణాలు పడితేనే. సో అవి ఎప్పుడైతే సూర్యకిరణాలు పడవో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది. ఎలా ఫామ్ అవుతాయి అంటే చెప్పుల్లో. ఇంట్లో చాలామంది చెప్పులు, చాలా వెరైటీ చెప్పులు కూడా పెడతారు, వాటిలో నెగిటివ్ ఎనర్జీ, స్పిరిట్ ఎనర్జీస్ అక్కడ ఉంటాయి. అక్కడ వాళ్ళ స్థావరం. తర్వాత బట్టలు పార్టీస్కి వెళ్ళి డ్రై వాష్కి ఇవ్వాలని డ్రై క్లాత్స్ పెట్టుకుందాం అని చెప్పేసి అలా పెట్టేస్తూ అవన్నీ ఒక కబోర్డ్లో పెడుతున్నారు, అక్కడ స్పిరిట్ ఎనర్జీస్ ఉంటాయి.
అంటే మనం వాడిన బట్టలు ఉతకకుండా ఉంచకూడదు అసలు. ఉంచకూడదు. అందుకే పూర్వం అందుకే కదా మనకి స్నానం చేసి బట్టలు తడిపేసి ఆరేసేవాళ్ళవి. ఇప్పుడు అన్ని డ్రై వాష్ కానీ డ్రై క్లీనింగ్స్ అని అవి పట్టు అని ఇవన్నీ అవన్నీ దాచిపెడుతుంటాం కదా, దాంట్లో ఉంటాయి. అంటే చాలా సార్లు చాలా మంది ఏం చేస్తారంటే ఐరన్ చేసుకుని మంచిగా గెంజి పెట్టుకుని ఇది ఇంకోసారి వేసుకుందాం అని కూడా ఉంచేస్తారు కదా. సో అది చాలా స్పీడ్ ఎనర్జీస్ వస్తాయి. ఓకే. ఎందుకు వస్తాయి అంటే ఇంత ముందు కూడా వచ్చి పూర్వం లేవంటే ఎప్పుడు ఉన్నాయి ఈ ప్రతిశక్తులు. ఇవాళ కొత్తగా ఇవాళ ఉన్నవి కాదు, ఎప్పుడు ఉన్నవే. అయితే పూర్వం రావడానికి ధైర్యం చేసేవి కాదు, ఇప్పుడు వస్తున్నాయి ఈజీగా. ఎందుకంటే ఇప్పుడున్న రొటీన్ లైఫ్ అందరూ ఏంటంటే అందరికీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇబ్బంది రోజులు బయట కూర్చునే పరిస్థితి లేదు, అన్నీ కలుపుకొని తిరుగుతున్నాం. బయట ఎవరు వంట చేస్తామో తెలియదు, ఏ పరిస్థితిలో వంట చేస్తామో తెలియట్లేదు, తింటున్నాం. సో వాళ్ళకి మైలు ఉండొచ్చు, అసూచం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అన్ని కలిపి అది తినడం కూడా ఎఫెక్ట్ అయినా మనకి. దాంట్లో స్పీడ్ ఎనర్జీ లోపలికి వెళ్తుంది, ఆహారం నుంచి వెళ్తుంది లోపలికి. సో జనరల్గా ఎవరికైనా బాడీలో స్పీడ్ ఎనర్జీ వెళ్తుంది అంటే ఎలా వెళ్తుంది? ఒకటి ఆహారంలో, రెండు వాళ్ళు తలంటు పోసుకొని నీళ్ళు కారుతూ వెళ్ళిపోతారు బయటికి, హెయిర్ కింద దాంట్లో వెళ్తుంది స్పిరిట్ ఎనర్జీ. ఓకే, దానికి దారి వెళ్ళిపోతుంది. ఓకే. మూడోది ఏంటంటే ఒక స్పీడ్ ఎనర్జీ పర్సన్ పక్కన కూర్చొని చేయి పట్టుకుంటే అయ్యో కరెక్టే కదా వీళ్ళకు అదే బాధ వచ్చింది ఏంటని అనుకుంటే వీళ్ళకి వచ్చేస్తుంది. అంటే స్పిరిట్ ఎనర్జీ ఉన్న పర్సన్. సో వాళ్ళకి స్పిరిట్ ఎనర్జీ ఉండబట్టి వాళ్ళు రోజు ఏడుస్తూ ఉంటారు. కొంతమంది స్పిరిట్ ఎనర్జీస్ ఉంటే భరించలేకపోతే వాళ్ళు ఊరికి ఏడుస్తుంటారు. ఏ మన పైన ఏడుపు వచ్చేస్తుంది కళ్ళలోంచి. అంటే ఎమోషనల్ గా కాదా? ఎమోషనల్ కాదు, బాధ అంటే చెప్పుకోలేరు వాళ్ళు, అదొక రకం ఎమోషనల్ మెల్లి వేరు. స్పీడ్ ఎనర్జీ ఉందంటే వాళ్ళు తెలియకుండానే ఏడుచేస్తుంటారు. ఇది గట్టిగా అన్నామంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. కొంతమంది కళ్ళలో నీళ్ళు కారుతూనే ఉంటాయి ఏమిటి కంటిన్యూ, ఎందుకంటే తెలియట్లేదు అని చెప్పేసి. కొంతమంది బద్ధకంగా కూర్చుని ఏ పని చేయమని చేయరు. స్పీడ్ ఎనర్జీస్ ఇలా పనిచేస్తుంటాయి వాళ్ళ మీద. సో మనకు తెలియదు ఉన్నాయి అనే సంగతి, అలాగా పనిచేస్తున్నాయి మన బాడీ మీద పనిచేస్తాయి. వీటిని దూరం చేసుకోవడానికి మనం చిన్న చిన్న రెమెడీస్ ఏం చేయాలంటే? సింపుల్ రెమెడీస్ అన్న, ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం, స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయడం, తర్వాత శివాయ గురువే నమః మంత్రాన్ని జపించేయడం 108 సార్లు, తర్వాత 108 ప్రదక్షిణాలు గుళ్ళో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అవి లాగేస్తాయి స్పిరిట్ ఎనర్జీస్. ఇదే దేవుడైనా వదిలేస్తారు జాలిపడి, కానీ నవగ్రహాలు ఊరుకో, ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందే. సో అందుకే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఎనర్జీ పోతాయి. ఫస్ట్ వీళ్ళు తీసుకెళ్ళాలి అలాగ ప్రతి వారం. అందుకే మనకి ఖచ్చితంగా పూర్వం ఏంటంటే శనివారం అంటే ఆంజనేయ గుడికి, మంగళవారం అంటే ఆంజనేయ గుడికి, శనివారం అంటే వెంకటేశ్వర గుడికి, సోమవారం అంటే శివాలయానికి, ఇలాగ ప్రతిరోజు ఏదో ఒక వారంలో ఒక రోజు గుడికి వెళ్ళాలి అని పెట్టుకునేవాళ్ళం నియమాలు. పూర్వం అలా పిల్లలు వెళ్ళేవాళ్ళం. మా చిన్నప్పుడు అయితే మేము ఖచ్చితంగా శుక్రవారం లలిత అమ్మవారి దగ్గరికి వెళ్ళి లలిత పారాయణ చేసి లలిత అమ్మవారి దగ్గర అంతా అయిపోయిన ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. ఎంత స్కూల్ ఉన్నా మేము ఆ స్కూల్ బ్యాగ్లు పడేసి స్నానం చేసి సాయంత్రం 5ంటికల్లా లలిత సహస్రనామం చదవాలి, వెళ్ళిపోవాలి, అలా వెళ్ళేవాళ్ళవి. కానీ ఇప్పుడు పిల్లలు అసలు ఎక్కడ ఉంటున్నారు, ఎవరు వింటున్నారు? దానివల్ల ఏంటంటే ఈ ఎనర్జీస్ అన్నీ వస్తున్నాయి. మాకు అలా చదువుతున్నా కనుక మాలో ఎనర్జీస్ రావడానికి భయపడతాయి. సో పిల్లలకి అలా అలవాటు చేయట్లేదు, పెద్దవాళ్ళు చేసుకోవట్లేదు. వచ్చిన వీడియో గేమ్స్ టీవీ గేమ్స్ చూస్తున్నారు, ఎనర్జీస్ పనిచేస్తున్నాయి. స్పీడ్ ఎనర్జీస్ దూరం చేసుకుంటే ఇవి చేయాలి. అన్నీ చేసినా అవ్వట్లేదంటే ట్రీట్మెంట్ చేయించాలి. ఆ ఇంట్లో ఎక్కడ ఉందో అది మేము ట్రీట్మెంట్ చేస్తాం, క్లోజ్ చేసేసి అంటే ఈ 2 రకాల స్పీడ్ ఎనర్జీస్. ఒక స్పీడ్ ఎనర్జీ మనకు తెలియనివి, కొన్ని స్పీడ్ ఎనర్జీస్ మన పూర్వీకులు ఉంటారు ఇంట్లో, మన మీద భ్రాంతి చావకో తాతయ్యో తాత తండ్రి ఉంటే తండ్రో ఆ స్థలం మీద కానీ మనుషుల మీద కానీ ఆ భ్రాంతి చావక వాళ్ళు ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. అవి కూడా స్పీడ్ ఎనర్జీస్ కింద. ఎక్కడ స్పీడ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ రాదు, ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ రాదు అక్కడ దైవశక్తి ఉండదు. మరి నాకు ఇక్కడ ఒక డౌట్ మేడం, ఏంటంటే మా నాన్నగారు చనిపోయారు. రోజు ఒక కాకి ఖచ్చితంగా మా ఇంటి ముందుకు వచ్చి ఏదో అరుస్తూనే ఉంటుంది. నేను బయటికి వెళ్ళే వరకు అరుస్తూనే ఉంటుంది. నేను బయటికి వెళ్ళి అలా కనపడగానే వెళ్ళిపోద్ది. పొద్దున కూడా అయ్యింది, రోజు అలా వస్తూ ఉంటుంది. సో మరి అయితే అక్కడ స్పిరిట్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అంటారా? స్పిరిట్ ఎనర్జీ ఉంది ఉంటే వెళ్ళిపోతారు కదా, వెళ్ళరు ఉంది కనుక కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఏదో కోరిక ఉంది, ఆ కోరిక తీర్చే వరకు రోజు గుర్తు చేస్తుంటుంది. అంతేనా? అంతే, రోజు వస్తారు. చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటికి చనిపోయి, నేను ఇంటర్లో ఉన్నప్పుడు చనిపోయారు. ఒకటి నాన్న వాళ్ళకి కోరిక ఉండొచ్చు, 2 వాళ్ళకి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాలని అది వీళ్ళకి ఉంటుంది. మన ఆత్మ చనిపోయితే ఒక లోకానికి వెళ్ళాలని. సో కొన్ని కర్మలు అనుభవించే వరకు వెళ్ళరు కొన్ని ఆత్మలు. అందుకే ఇప్పుడు మనకి జాతకంలో పితృశాపం అని,
తర్వాత స్త్రీ శాపం అని వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే కర్మలు, ప్రారంధ కర్మలు అంట మనం చేసుకునేవేవో ఎప్పుడో, అవి తీరే వరకు వాళ్ళు ఉంటారు. సో ఉన్నంతసేపు మేము ఇక్కడ ఉన్నామని చెప్పి గుర్తించడానికి మనకి స్పర్శ రూపంలో కానీ ఇలాగా ఈ సిగ్నల్స్ రావడం కానీ ఇలా జరుగుతుంటాయి. ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా కానీ నాకు ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది ఒక కాకి. అసలు మా ఏరియాలో అసలు కాకులు ఉండవు, కానీ వస్తుంది నా దగ్గరికి. సో అక్కడ స్పిరిట్ ఎనర్జీ ఉంటున్నట్టేనా? 100% ఉంది. అంటే మీతో పాటు తిరుగుతుంది అది ఎనర్జీస్. అందువల్ల ఆయనకి ఏదో ఉంది మనసులో, అది మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఆయన అనుకున్నవి ఏమనుకుంటే ఇది మంచిదా చెడ్డదా కాదు నాన్న. మంచి చెడు పక్కన పెడితే ఎక్కడ శుద్ధ శక్తి ఉంటుందో అక్కడ దైవశక్తి ఉండదు. సో ఎక్కడ దైవశక్తి ఉండదో అక్కడ మనకి పాజిటివ్ ఎనర్జీస్ రావు. ఓకే, మనం చేసే పనులు కానీ కార్యక్రమాలు కానీ ముందుకెళ్ళాం, అలా స్తంభిస్తూ ఉంటాయి, అలా స్లో అయిపోతుంటాయి. ఇక్కడ మంచి చెడులు మనం ఆలోచించగలిగ అర్థమైందా? అట్లా ఎందుకంటే సెన్సిటివ్ విషయాలు కదా ఇవన్నీ. మనం ఇలా ఉంటే జరగదు అని చెప్పలేం. చాలా మంది ఇంట్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ పూర్వీకులు ఎవరో ఒకరు తాతగారు నాన్నగారు కనిపిస్తూ ఉంటారు, అక్కడ ఉంటారు వాళ్ళు. సో వీళ్ళు ఉన్నారు కనుక వీళ్ళకి ఒక ప్లేస్ చూపించి ఆ ప్లేస్లో కూర్చోండి, ఇక్కడ నుంచి రోజు కాస్త ఈయనకి నమస్కారం చేసి వెళ్ళండి, బయటికి వెళ్ళేటప్పుడు ఆయనతో మాట్లాడండి, వినిపిస్తుంది. కొంతమంది అంటారు ఇది ఫోటోలతో మాట్లాడితే ఏంటి అంటారు. మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది, మనకు కనపడరు, మనకి ఆ శక్తి లేదు, మన కళ్ళకి ఆ శక్తి లేదు, వాళ్ళకి ఆ శక్తి ఉంది, వాళ్ళు చూస్తున్నారు మనని. వాళ్ళు మన మాటలు అన్నీ వాళ్ళు వింటుంటారు. సో నమస్కారం చేస్తే ఒక ప్లేస్ ఇల్లంతా తిరగద్దు, ఇల్లంతా తిరిగితే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. ఎక్కడ తిరుగుతారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఇబ్బంది ఉన్న రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో తిరగద్దు అని చెప్తున్నారు, ఎందుకు అంటే అది నెగిటివ్ వస్తుందని కదా. సో ఒక వారం కూర్చోండి అని చెప్పేసి, ఇప్పుడు కుదరట్లేదు వెళ్తున్నాం, అలాగన్నప్పుడు ఆ నెగిటివ్ అనేది ఫామ్ అవుతుంటుంది. సో అలా చేయకుండా ఉండడానికి ఇది మనం ట్రీట్మెంట్ చేస్తాం.